ఓ ఐ హేట్ మై పేరెంట్స్ మోర్ హ్యాపీ దాన్ ఐ డూ. అది వాళ్ళ పిల్లల కంటే మీరే ఎక్కువ సంతోషపెడుతున్నారంట. ఏం చెప్పాలి? మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. వెరీ వెరీ ట్రూ, వెరీ రైట్. ఎస్, నెక్స్ట్. ఏవారే మీ దుంప చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. కంపారిజన్. ఇది చాలా బాగా రాశారు నాన్న. ఎందుకంటే చీరలు అమ్మేవాడితో ఎంత ఓపిక్గా వ్యాపారం చేస్తారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు హస్బెండ్స్ దగ్గర ఉండదు అంత పేషెన్స్. ఎందుకంటే మా సైకాలజీ చదవగలిగేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్. సార్ నన్ను దత్తత తీసుకోండి సార్. నేను అది తీసుకెళ్తారా? తీసుకెళ్దాం. యా. నెక్స్ట్. పిల్లలు రా మీరు. నెక్స్ట్ నెక్స్ట్ అభినయ చూద్దాం. మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చూసేద్దాం. ఎస్, ఇది చూసాం. నెక్స్ట్. అస్సలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే. ఫ్యాన్స్ సీయింగ్ దేర్ ఫాదర్స్ మాస్ సెలబ్రేషన్ అంట. బాస్ సెలబ్రేషన్స్. మాస్ సెలబ్రేషన్స్ కదా, బాస్ సెలబ్రేషన్స్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఆడియో చూసుకోండి లేదా మాకు పిక్స్ ప్లే చేయండి. ఎస్. సో ఇప్పుడు ఒకటి, ఈ మనోధైర్యం ధనాదన్ ఏదైతే ఉందో అది మీరు ఆ మంత్రం మీరు చదువుకోవాల్సి వస్తే ఏ టైంలో చదువుకుంటారు? నేను అసలు నాకు అలవాట్లేదు మనోధైర్యం. అది మంత్రమే కదా, పోనీ అలవాటు లేకపోయినా దాన్ని మనం లైవ్ లో చెప్పకూడదు, సెన్సార్ కదా సినిమాలో. ఓకే, ఎనీవే. సో మొత్తానికి సోషల్ మీడియా మొత్తం అంతా మనకి ఇవే మీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ రియాక్షన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి నాతో పాటు ఒక స్పెషల్ పర్సన్ని తీసుకుని వెళ్తాను. దా. ఈ అమ్మాయి పేరు, పాప పేరు ఊహ. సో ఇప్పుడు ఊహ స్టేజ్ పైకి వచ్చి ఈ సినిమాలో తను ఏ పాత్ర ప్లే చేసిందో తన నోటి నుంచే విందాం. ఊహ, నువ్వు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసావు? అబ్బాయి రోల్. ఏ అబ్బాయి? విక్కీ. విక్కీ. హీ కాదు, షీ, విక్కీ. సో మనం చూసాం కదా చిరంజీవి గారి పిల్లలుగా ఇద్దరు పిల్లల్ని చూసాము. అందులో తమ్ముడు క్యారెక్టర్ అన్నమాట. తమ్ముడు, ఏమిటి విశేషాలు? నాకు ఇక్కడికి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది అనమాట, ఏ రోల్ చేసావంటే ఈ మాట చెప్పిన తర్వాత. సో అది సంగతి. సో పాపకి అందరు క్లాప్స్ కొట్టాలి. అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏంటి చెప్పండి? హెయిర్. అవును, పాప అబ్బాయిగా చేయాలంటే హెయిర్ కట్ చేసుకుంది. పైగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే దిస్ బాడీ లాంగ్వేజ్ కదా. ఇట్స్ ఓకే, నీ జుట్టు వచ్చేసింది. తెలుసు, జుట్టు కోసం కాదు. కాదు, సినిమాలో దట్ బాడీ లాంగ్వేజ్ ఇలా మొత్తం ఊహా నవ్వాలి. అది స్మైల్ స్మైల్ నవ్వు. అది చప్పట్లు ఫర్ ఊహా. మీరు ఇంకొక సిమిలారిటీ ఉంది మనకి. మనం చాలా సినిమాలో చిరంజీవి గారి సినిమాలో చిన్న చిన్న కంపారిజన్ సినిమాలు అక్కడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఇంకో కంపారిజన్ పసివాడి ప్రాణం అనే సినిమాలో బేబీ సుజిత పాప బాబు క్యారెక్టర్ చేసింది. సో మేము అది ప్లాన్డ్గా చేయలేదు, కానీ ఒకసారి సడన్ గా ఆలోచిస్తే నాకు నిన్న ఇవన్నీ చూస్తే అనిపించింది, అరే కరెక్టే కదా, ఈ సినిమాలో కూడా ఒక పాప బాబు క్యారెక్టర్ చేసింది అనిపించింది. అవును అవును. ఊహా, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఊహా, కమ్ ఆన్ మాట్లాడు.